మా ఛానల్స్ లో వ్యాపార ప్రకటనలు ఇంటర్వ్యూల కొరకు మాకు వాట్సాప్ మెసేజ్ చేయండి 7799978978. స్ట్రెస్ అన్నది వెరీ వెరీ కామన్ అండి ఈ రోజుల్లో. అండ్ తెలియకుండానే పీపుల్ ఆర్ గోయింగ్ టు స్ట్రెస్ మన తల మీద వెంట్రుకల దగ్గర నుంచి చేతుకున్న గోరు వరకు దేని మీదైనా ఇంపాక్ట్ చూపిస్తుంది. మన గుండె, లివర్స్, అన్ని ఆర్గన్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. అండ్ హెయిర్ మీద తప్పకుండా డెఫినెట్గా ఇట్ ప్లేస్ అ రోల్. సో మనకి స్ట్రెస్ ఉండేటప్పుడు మన కార్టిసోల్ లెవెల్స్ బ్రెయిన్లో డెవలప్ అయినప్పుడు, ఎక్కువగా అయినప్పుడు అది హెయిర్ ఫాలికల్ని కొంతవరకు దాన్ని స్ట్రింక్ చేసేసి రెస్టింగ్ ఫేజ్లో పంపించేస్తుంది అనమాట. అంటే నిద్రపోయే స్టేజ్లో పంపించేస్తుంది. అప్పుడు హెయిర్ షెడ్ అయిపోతుంటుంది. సో స్ట్రెస్ అనేది వీళ్ళిద్దరు కంట్రోల్ చేసుకుంటే బెటర్. సో స్ట్రెస్ ఫ్యాక్టర్స్ని మనం అవాయిడ్ చేయడానికి మెడిటేషన్స్ కానీ, ఎక్సర్సైజ్ చేసుకోవడం కానీ, అండ్ ఎక్కువ మటుకు ప్రతిదాన్ని మనం సీరియస్గా తీసుకోకుండా చూసుకోవడం ఇంపార్టెంట్. సో ప్రతిదానికి రియాక్ట్ అవ్వడం అనేది ఇంపార్టెంట్, రియాక్ట్ అవ్వడం ఉండడం ఇంపార్టెంట్. ఎదుటి వాళ్ళు ఏదైనా అన్నారు కాబట్టి వెంటనే మనం రియాక్ట్ అయిపోయి సో అది ఆ ప్రకారంగా జరగాలి అనుకోవడం అనేది కూడా ఒక స్ట్రెస్సే. సో థింక్ పాజిటివ్, థింక్ ఇన్ ఎ బ్రాడర్ వే. అండ్ స్ట్రెస్ ఉండేటప్పుడు రెగ్యులర్గా మెడిటేషన్ చేసుకోండి. వీళ్ళంతవరకు ట్రై టు టేక్ గ్రీన్ టీస్ అండ్ మోర్ టైప్ టు స్లీప్ ఆన్ టైం. నిద్రపోవడం కూడా రైట్ టైం పడుకోవాలి. బికాజ్ అదర్వైజ్ ఈ స్ట్రెస్ అనేది డెఫినెట్గా హెయిర్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. సప్లిమెంట్స్ లాంటివి మీకు దొరుకుతాయి, మల్టీవిటమిన్స్ లాంటివి. ఇవి కూడా మనం తీసుకున్నట్టయితే కొంతవరకు మనకి హెయిర్ ఫాల్ నుంచి వీటి నుంచి అవాయిడ్ చేయగలుగుతాము. గుడ్ బ్యాలెన్స్ డైట్ ఇంపార్టెంట్, టైమ్లీ స్లీప్, ఎక్సర్సైజు, ఎవ్రీ డే 3 to 4 liters ఆఫ్ వాటర్, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఓవరాల్ టు గెట్ అ హెల్దీ హెయిర్ అనమాట. సో చాలామందికి బేసికలీ ఎప్పుడు మా కన్సల్టేషన్కి వచ్చిన జనరల్ పబ్లిక్ చూసుకున్నా మనకి ఇప్పుడు గమనిస్తూ ఉంటే చాలా రకరకాల షాంపూస్ అనేవి అవైలబుల్ ఉన్నాయండి బయట మార్కెట్లో. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఒక 500 బ్రాండ్స్ అయినా ఉంటాయి ఈజీగా. సో అందరూ కన్ఫ్యూజ్ అయిపోతారు, షాంపూస్ ఏం వాడితే బాగుంటుంది, ఏ వాడితే షాంపూ హెయిర్ పెరిగిపోతుంది, ఏ ఆయిల్స్ వాడితే హెయిర్ పెరిగిపోతుంది అనుకుంటుంటారు. బేసికలీ డెఫినెట్లీ షాంపూస్ అండ్ ఆయిల్స్ ప్లేస్ అండి, బట్ ఇట్ ప్లేస్ అ స్మాల్ రోల్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. బికాస్ ఎక్స్టర్నల్ కన్నా ఇంటర్నల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్, డైట్ ఈజ్ ఇంపార్టెంట్, స్లీప్ ఈజ్ ఇంపార్టెంట్. బట్ షాంపూస్ ఎక్స్టర్నల్గా కూడా మనకి ఇంపార్టెంట్ కాబట్టి సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ దొరుకుతాయి మనకి. అంటే కెమికల్స్ ఎక్కువ లేకుండా షాంపూస్ దొరుకుతాయి. pH బ్యాలెన్స్ షాంపూస్ చూసుకోవాలి. pH మనకి హెయిర్కి టెక్స్చర్ పాడవకుండా ఉండే షాంపూస్ ఎంచుకోవాలి. సో pH బేస్ షాంపూస్ అంటే మనకి స్కిన్ pHకి, హెయిర్ pH తగ్గట్టుగా ఉండే pH షాంపూస్. అండ్ ఎక్కువ యాసిడ్స్ అండ్ ఆల్కలీస్ ఉండే బేస్ షాంపూస్ లేకుండా చూసుకోవాలి. సల్ఫేట్స్ లేకుండా చూసుకోవాలి, కెమికల్స్ లేకుండా, పారాబిన్స్ లేకుండా చూసుకోవాలి. సో ఎక్కువ నురగ వచ్చేస్తుంది కదా అని, మనకి బాగా మురిగిపోతుంది కదా అని, అవి దే ఆర్ నాట్ గుడ్ షాంపూస్. యూ హ్యావ్ టు బ్యాలెన్స్ అనమాట. నురగతో పాటు క్లీన్ అయ్యేటట్టుగా ఉండే నురగతో పాటు ఈ నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇట్లా చేసినట్టయితే బాగుంటుంది. అండ్ డాండ్రఫ్ ఇవన్నీ ఉండేటప్పుడు యూ హ్యావ్ టు ప్రిఫర్ కీటోకనల్ బేస్డ్ షాంపూస్, కేటీజెడ్ షాంపూస్ అంటారు. మనకి ప్రీవియస్ డేస్లో నిజరాల్ ఇవన్నీ అండేవారు. సో హెడ్ అండ్ షోల్డర్స్, నిజరాల్, ఆయిల్ క్లియర్ షాంపూస్, ఇవన్నీ కూడా మనకి డాండ్రఫ్ కంట్రోల్ చేసే షాంపూస్. వీలంత వరకు తక్కువ క్వాంటిటీస్ డైల్యూట్ చేసుకొని, డైరెక్ట్గా హెయిర్ మీద షాంపూ పెట్టేయకుండా డైల్యూట్ చేసుకొని, కొంచెం వాటర్లో డైల్యూట్ చేసుకొని షాంపూ పెట్టినట్టయితే మీకు ఇంకా మోర్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ డైరెక్ట్గా హెయిర్ మీద హార్ష్నెస్ లేకుండా ఉంటాయి. కొన్నిసార్లు కండిషన్స్ కూడా యూజ్ చేసుకోవాలి ఇలాంటి షాంపూస్ వాడేటప్పుడు. హెయిర్ రఫ్ అయిపోకుండా, బ్రిటిల్ అయిపోకుండా ఉంటుంది అనమాట.